అందరికీ నమస్తే అండి. త్వరలోనే అది వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, లేదా నెల రోజుల వ్యవధిలో కావచ్చు, కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతోంది. అది పునర్వ్యవస్థీకరణ భారీగానే ఉంటది. అంటే దాదాపుగా ఒక 10-15 మార్పులు జరగవచ్చు. ఎందుకంటే 2024లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ 2 ఏళ్లలో కేంద్ర మంత్రివర్గ మార్పులు, చేర్పులు జరగల. కానీ చాలా రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు జరిగాయి. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ బీజేపీ కొన్ని చోట్ల ఓడిపోయింది. చాలా చోట్ల అధికారంలోకి వచ్చింది. సో, అలా వచ్చిన తర్వాత బీజేపీ ఇప్పుడు పొలిటికల్‌గా బ్యాలెన్స్ చేయాల్సొస్తోంది. ముఖ్యంగా కూటమి అంటే ఎవరైతే భాగస్వామ్య పక్షాలు ఉన్నారో వాళ్ళకి కీలక పాత్ర ఇవ్వాలి. అలాగే కమ్యూనిటీ ఈక్వేషన్స్ కొంత బ్యాలెన్స్ చేయాల్సుంది. అలాగే కొంతమంది పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, కొంతమంది ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ మార్పులు, చేర్పులు చేయాలి. అలాగే సౌత్ నుంచి ఎక్కువ మందికి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సోం, కేరళం వంటి రాష్ట్రాల మీద ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెరిగింది. సో, ఆ రాష్ట్రాల నుంచి మేబీ ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు. అయితే ఎవరెవరిని మారుస్తారు? మార్చే అవకాశం ఉంది అంటే ఎవరి మీద ప్రెజర్ ఉందంటే నిర్మలా సీతారామన్ మీద ఒక రకమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఆమె సుదీర్ఘకాలంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రూపాయి పతనం అవడం కావచ్చు, నిత్యావసరాల ధరలు పెరగడం కావచ్చు, ఫ్యూయల్ ఛార్జ్ కావచ్చు, అండ్ జీఎస్టీ కాంప్లెక్సిటీ, ఈ చాలా విషయాల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మీద విమర్శలు వస్తున్నాయి. సో, ఆమెను తప్పించి కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని కేంద్రం భావిస్తోంది. ఇది కొంచెం ఊహించని మార్పులే జరగవచ్చు. ఊహించని పేరు ఈ స్థానంలోకి రావచ్చు. ఎవరనేది చెప్పలేం. ఆమెను పూర్తిగా తొలగించరు, పోర్ట్ఫోలియో మారుస్తారు. ఇక స్మృతి ఇరానీ తెలుసు కదా, 2024 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2019లో ఆమె గెలిచారు. ఆమె 2014 నుంచి 2024 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇది చాలా హ్యూమన్ రిసోర్స్ దీనికి పనిచేశారు. అంటే విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు, అండ్ సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. చాలా శాఖల్లో ఆమె విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినట్టున్నారు, ఫారిన్ అఫైర్స్ ఏదో, ఇట్లా అనేక శాఖలుగా ఆమె ఒక 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారనమాట. సో, ఆమె 2024లో ఓడిపోయిన తర్వాత ఆమెను తీసుకోలేదు. సో, ఇప్పుడు ఆమెను మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనురాగ్ ఠాకూర్, సో ఈయనకు రోల్ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే పురుషోత్తం రూపాల రాజ్పుత్ల మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇతను పొలిటికల్ వెయిట్ తగ్గింది కాబట్టి ఇతనికి కొంచెం తగ్గించే అవకాశం ఉంది. సో, ఇలా ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న కొంతమంది ఒక 5 నుంచి 6 పక్కన పెట్టి లేదా పోర్ట్ఫోలియోలు మార్చి కొంతమందిని పూర్తిగా తొలగించి కొత్తగా ఇప్పుడు ఈయన నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం రాజ్యసభకు ఉన్నారు. ఆయనకు అత్యంత కీలకమైన మంత్రి పదవి ఇస్తారు. అది రైల్వే శాఖ ఇస్తారా, లేదా ఇంకా హోంశాఖ ఇస్తారా? హోంశాఖ ఇవ్వర్లే, అమిత్ షా గారి చేతుల్లో ఉంటుంది. సో, ఏదో ఒక కీలకమైన శాఖే ఇస్తారు. అది గ్రామీణాభివృద్ధి కీలకమే, పట్టణాభివృద్ధి కీలకమే, రైల్వే శాఖ కీలకమే. ఇవన్నీ వీటిల్లో ఏమి ఇస్తారనే చూడాలి. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయనకు మరింత కీలక పాత్ర ఇచ్చే అవకాశం ఉంది. పవర్ఫుల్ మినిస్ట్రీ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బసవరాజ్ బొమ్మాయి కర్ణాటకలో లింగాయత్తులు బ్యాలెన్స్ చేయడం కోసం ఆయనకు కూడా కేంద్రంలో పెద్ద బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తమిళనాడుకు చెందిన బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలై, ఆయనకు కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వర్ గారికి మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో అనే చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పక్కన పెట్టి ఆయన స్థానంలో పురంధేశ్వర్ గారిని తీసుకునే అవకాశం ఉంది. అయితే టీడీపీ కోటాలో మరో మంత్రి కావాలి కదా అనుకున్నప్పుడు ఒక ఎస్సీలకి ఎవరికైనా అవకాశం ఇద్దామని చూస్తున్నారు. మేబీ చిత్తూరు ఎంపీ గారికి ఆ జాక్పాట్ దక్కొచ్చు, జస్ట్ పుకారు మాత్రమే. చూడాలి ఏం జరుగుద్ది అనేది. లేదా ఈ హరీష్ మాథుర్ ఉన్నారు కదా, ఈయన హరీష్ బాలయోగి, సో ఆయనకని అంటే ఇది జస్ట్ దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి చాలా డెప్త్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేంద్రం ఒకటి అనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఇక్కడ టీడీపీ మరొకటి అనుకుంటోంది. సో, అందుకని కొంత చర్చలు అయితే కొంచెం సీరియస్గానే జరుగుతున్నాయి. మొన్న నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారిని కలిసి గంటసేపు చర్చించింది అదే. చంద్రబాబు గారు హోంమంత్రి అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసి చాలాసేపు చర్చించింది అదే. ఈ కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద పేరు కేంద్రంలోకి తీసుకొని ఆర్థిక మంత్రి లేదా ఉప ప్రధాని ఇవ్వాలనేది బీజేపీ పెద్దల ఆలోచన.
అసలు వద్దు, మా ఎంపీలు మేము ఇస్తాం, వాళ్ళకి మీరు ఇవ్వండి, నేనైతే రాననేది టీడీపీ ఆలోచన అనమాట. అక్కడ కొంత చర్చ జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద పేరు ఉండాలి అనుకుంటే ఎటువంటి సంచలనాలు లేకపోతే పురంధేశ్వర్ గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే బైజయంత్ పాండాని పాలసీ ఆర్టికులేషన్ అండ్ ఇంగ్లీష్ మీడియా కమ్యూనికేషన్లో బీజేపీ ఆయనకు మరింత కీలకమైన రోల్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారనమాట. ఇట్లా అలాగే తెలంగాణలో ప్రస్తుతం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి మీద ఉద్వాసన పలకొచ్చు. ఎందుకంటే వారి కుమారుడి మీద వచ్చిన ఈ నేపథ్యంలో కొంత జరుగుతోంది. సో ఓవరాల్గా క్యాష్ చూస్తారు అండ్ ఏరియా వైజ్ సౌత్ ఇండియా ఎక్స్పెన్షన్ చూస్తారు, అలయన్స్ మేనేజ్మెంట్ చూస్తారు, 2029 ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ బేస్ చేసుకొని మార్పులు చేర్పులు ఉంటాయి, అలాగే మీడియా నేరేటివ్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఈ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. కొన్ని ఊహించని సంచలనాలు కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ నేను ప్రమోట్ చేస్తాను అంటే నా క్రెడిబిలిటీని తాకట్టు పెట్టి చెప్తున్నానంటే ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం అండ్ మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న వాళ్ళలో 97% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నా. లడ్డూపల్లెం.com అని మంచి ప్రోడక్టు, ఆల్మోస్ట్ మన ఓన్ ప్రోడక్ట్ అనుకోవచ్చు మీరు. సో దీనిలో మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటితో చేసిన లడ్డూలు ఉంటాయన్నమాట. వీళ్ళు మహిళలు IIMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని హైజినిక్ వేలో, ప్రొఫెషనల్ వేలో మంచి ఇంగ్రీడియంట్స్తో హెల్దీ ఫుడ్ తయారు చేస్తున్నారనమాట. వీళ్ళు దేశంలో కావచ్చు అండ్ అదర్ కంట్రీస్ USA కావచ్చు, UK కానీ, దుబాయ్ కానీ ఎక్కడికి కావాలన్నా సరే సప్లై చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ చేస్తారు. బాగుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. 25 రకాల లడ్డూలు ఉంటాయి, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్తో చేసిన లడ్డూలు. అలాగే వీళ్ళ దగ్గర హెల్తీ పౌడర్స్ ఉంటాయి. పిల్లలకి హార్లిక్స్, బూస్టు, బార్న్విటా ఇచ్చాకంటే మీరు వాటి ప్లేస్లో ABC పౌడర్ ఇవ్వండి, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఇవ్వండి, లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఇవ్వండి, లేదా ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. జస్ట్ గోరువెచ్చని పాలల్లో 1 స్పూన్ వేసి ఇవ్వండి రోజుకొకటి. పిల్లలకు మంచి బెనిఫిట్స్, మంచి తేడా 3-4 నెలల్లో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే పెద్దవాళ్ళు అయితే వేడి నీళ్ళల్లో మునగాకు పొడి కానీ, జామాకు పొడి కానీ వీళ్ళ దగ్గర తీసుకొని వేసుకుంటే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా చేస్తారు వీళ్ళ స్పెషల్గా. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా నేరుగా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి.